స్పీకర్ గారు ఏంటంటే మమ్మల్ని మాట్లాడనీయకుండా ముఖ్యమంత్రి గారు ఏదంటే అది మాట్లాడి ప్రతిపక్ష లెజిస్లేటివ్ ఆఫీసర్ మినిస్టర్ ఏదంటే అది మాట్లాడేసి మిమ్మల్ని కాదు కదా అని పేర్లు చెప్పాలి కదా అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మరి? అందుకనే కదా మేము నిరసన వ్యక్తం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము బాయ్కాట్ చేస్తాం, వాకౌట్ చేస్తామంటే కూడా అవకాశం కల్పించలేదు. అందుకనే మేము ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మేము మీకు మైక్ ఇవ్వమంటే మరి ప్రతిపక్షాలు ఎందుకు, ఇంకా ప్రతిపక్షాలు లేకుండా నడిపించుకోవచ్చు కదా వాళ్ళు. అందుకంటే సమానంగా చూడాల్సిన మేము అదే మాట్లాడతాను. మాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నప్పుడు దాన్ని షార్ట్ డిస్కషన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ మాకు ఉన్నాయి, మా కాన్సెన్స్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలి మాకు. ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడేసి తర్వాత క్వశ్చన్స్లో ఇయ్యమో అని చెప్పేసి మా అందరి హక్కులను రాసేస్తున్నట్టు కదా, కలాస్తున్నట్టు కదా. అందుకని అవకాశం ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం జరిగింది, మరి దాని గురించి మనం మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మైక్ కట్ చేసేసి వెళ్ళిపోవడం అనేది పద్ధతి కాదు. గౌరవిస్తామంటున్నారు ఒకవైపు, ఇంకోవైపు భాషతో తిడుతున్నటువంటి అదే ఒకదికేమో మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, ముందుకు రండి అంటారు. ఇంకొకదికేమో శ్మశానంలో సగం కాలిన శవాలని అక్కడ వెళ్ళి కూర్చోండి అంటారు. అంటే ఏంటి అర్థం అసలు? ముఖ్యమంత్రి గారి పద్ధతి కానీ అదేవిధంగా స్పీకర్ గారి పద్ధతి మాకు నచ్చక మేము వాకౌట్ చేయడం జరిగింది. పార్టీ వాకౌట్ చేస్తుంది. అంశం మీద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజానాయకుడు కేసీఆర్ గారు రావాల్సిందే, ఎందుకు రాలేదనే అంశం కూడా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి బూతులు వినడానికి, రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు మాటలు వినడానికి, రేవంత్ రెడ్డి యొక్క అజ్ఞానపు మాటలు వినడానికి కేసీఆర్ గారు రానవసరం లేదు. కేసీఆర్ గారు మమ్మల్ని తర్ఫీదు ఇచ్చిండ్రు, ఏ విధంగా మాట్లాడాలి, పూర్తి అవగాహన తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ నీటి పంపకాల మీద మా యొక్క ప్రతి ఎమ్మెల్యేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుని కూడా అవగాహన ఉన్నది. అవగాహన లేని కాంగ్రెస్ వాళ్ళకు, అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కాబట్టి వారు చెప్పిన సొల్లు వినడానికి, వారు మాట్లాడే బూతులు వినడానికి మేము రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ రావాల్సిన అవసరం అంతకంటే లేదు. గౌరవిస్తామన్నారు ఒకవైపు, ఇంకోవైపు అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? వారికి సంస్కారం లేదు. గౌరవం ఇస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేదో తిట్టి నేనేదో పెద్దవాడిని అవుదాం అనుకుంటున్నారు. వారికి బూతు మాట్లాడడం తప్ప మరొకటి రాదు. కాబట్టి వారితో బూతులో మేము పోట్లాడలేము. సమస్యల మీద కొట్లాడతాం, కానీ నీతో బూతులో పోట్లాడుతుంటే ప్రజలు కూడా అసహించుకుంటారు. కాబట్టి ఇంకొకరు 3 సంవత్సరాలు కూడా అదే బూతులు మాట్లాడతాడు. బూతు మాట్లాడుకోమనండి, మేము ప్రజల సమస్యల గురించి ప్రజల దగ్గర పోయి మాట్లాడతాం. ఖచ్చితంగా నిబంధనలు పాటించకుండా మా యొక్క గొంతు నొక్కే వైఖరిని ఖండిస్తూ స్పీకర్ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా మేము ఇవాళ బాయ్కాట్ చేయడం జరిగింది. మీ ప్రతిపక్షంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము అవకాశం ఇవ్వమని చెప్పే స్పీకర్ నట్టు ఆ సభలో ఇక మా గొంతు వినపడదు, మా గొంతు ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ఇవాళ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మేము తప్పకుండా సభలో వాళ్ళు మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వినిపిస్తాం, ఊరూరు తిరుగుతాం, ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఎండగడతాం. ఇవాళ మా గొంతు నొక్కి వాళ్ళ దొంగతనాన్ని ఏదైతే దాచిపెట్టాలనుకుంటున్నారో అది మూసిపైన కావచ్చు, అది ఇంకో దానిపైన కావచ్చు, అది పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఎక్కడనైనా సరే ప్రభుత్వం మా గొంతు నొక్కాలనుకున్న ప్రతి చోట మా గొంతును మరింత బలంగా వినిపిస్తాం, ప్రజలకు తీసుకుపోతాం, వీళ్ళని ఎండగడతాం. అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉండబోతా ఉంది? అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉంటుందనే సంగతి కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ స్పీకర్ సభను ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టిస్తున్నారంటే, మొన్న బీఏసీ సమావేశంలో ముందు వారం రోజులు నడుపుదాం, వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేద్దామని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని కూడా తప్పుడు రాతలు రాసి ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద మాకు ఒక నోటు పంపారు. బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా సభ ఎన్ని రోజులు నడవాలనో స్పీకర్ నిర్ణయిస్తాడు, ఏ అంశాలు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు అని చెప్పి బీఏసీ సమావేశం తీర్మానించింది అని చెప్పి రాసి పంపారు. ఇవాళ ఒక అబద్ధపు నోటు రాసి పంపారు. సభను ఎప్పటిదాకా నడపాలనే దాని కూడా స్పష్టత లేదు, పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చివరికి ఆఖరికి స్పీకరు కూడా వాళ్ళ పక్షాన చేరి ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని పొగడేటట్టు అయితేనేమో వాళ్ళు రాసిచ్చినవి చదవడానికి అయితేనేమో మాకు అవకాశం ఇస్తారట, లేకపోతే అవకాశం ఇవ్వరట. మరి ముఖ్యమంత్రిని పొగడటానికి స్పీకర్ రాసిచ్చిందో వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ రాసిచ్చిందో చదవడానికి మేము లేము. మేము ప్రజల తరఫున మా గొంతు వినిపించడానికి ఉన్నాం. ఏ ప్రజలకైతే అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి మాట్లాడడానికి ఉన్నాం. సభలో కాకపోతే బయట వినిపిస్తాం, బ్రహ్మాండంగా ప్రజల్ని సమీకరిస్తాం. లేదు, ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేస్తున్నాం. ఈ సెషన్ మొత్తం ఎక్కడ కొట్లాడుతావు నువ్వు? నీకు అవకాశం ఇస్తున్నాడా? పీపీటీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం పెడతామంటుందో
అదే స్క్రీన్ అట్లే ఉంచి మాకు అవకాశం ఇవ్వమన్నాం. ఎందుకంటే సభలో సమానమైన అవకాశాలు ఇవ్వాలి ఎవరికైనా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇంకొకరికైనా. మీరు ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసేసి మీరు మాట్లాడుతున్నారో, మీది అయిపోయిన తర్వాత మీరు ఎన్ని గంటలు చెప్తారో చెప్పండి, మీరు అయిపోయిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి, అదే స్క్రీన్ మీద కూడా మేము కూడా వివరిస్తామని చెప్పినాం. ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మా పద్ధతిలో మేము కూడా చెప్తామని చెప్పినాం. దానికి స్పీకర్ గారు సమ్మతించడం లేదు, ఇప్పటివరకు కూడా అనుమతించలేదు. ఒకవేళ స్పీకర్ గారు మీకు అనుమతించడం చెప్పి పంపితే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. ఫైనల్ గా సీఎం గారు నిన్న వ్యాఖ్యలు చేశారు కదా, మాజీ సీఎం పైన ఉరి తీసిన పాపం పోదు అన్నారు. సీఎం వ్యాఖ్యలు చేస్తలేడు కదా, చెత్త వాగుడు వాగుతున్నాడు, బూతు వాగుడుతున్నాడు తప్ప వారి వ్యాఖ్యలు కాదు కదా. అంత మంచి పదం ఎందుకు వాడుతున్నావు? నిన్న ముఖ్యమంత్రి వాడిన చెత్తవాగుడు మీద మీరు ఏమంటారని అడుగురాదు, చెప్తా దానికి. ఆయనంత చెత్తవాగుడు మేము వాగలేము. ఆయనలాగా ఆ మూసి కంపు కంటే అధ్వానమైన ఆయన నోటి నుంచి వచ్చే ఆ పదాలు మేము మాట్లాడలేము. మా పద్ధతుల్లో మేము సమాధానం చెప్తాం. అన్నిటికి మించి చూసి వినే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. మీరు అనుకోవట్లేదా? మీ మనసులో మాత్రం మీకు లేదా ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడు వీడు అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి ఇట్లా బాగుతాడా అని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా, మీరు అందరూ కూడా మీ మనసులో కూడా ఉంది కదా, అదే ప్రజలందరి మనసులో ఉంటుంది. మూసి నీళ్ళల్లో ఉన్న విషయం కంటే మీ కడుపు ఎక్కువ విషయం ఉంది అని చెప్పి ఇవాళ అదే కంపు బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు మాకు మూసి మన అసెంబ్లీకి వచ్చిందా ఏంది అని అనిపించే అంత కంపు కనిపించింది, స్పష్టంగా కనిపించింది. అది వాస్తవమే. ఆ మూసి కంపు అంతా ఆయన నోట్ల నుంచి బయటకు వచ్చింది. అసెంబ్లీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బైకట్ చేస్తూ వాకౌట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసెంబ్లీ అనగానే సభ వేదికని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సో అందరికీ కూడా ఒకే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో స్పీకర్ గారు ఇక్కడ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ గన్ పార్క్ వచ్చి వారు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష గొంతును నొక్కేసే విధంగా నిర్ణయాలు తీసుకుందంటూ, సో ఖచ్చితంగా మేము బైకట్ చేస్తూ ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో ఏదైతే మాట్లాడాల్సినటువంటి ఇష్యూ అంతా కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే అసెంబ్లీలో భాషను వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఇదే విధంగా కేసీఆర్ని గౌరవిస్తామంటున్నారు, మరి అదేవిధంగా మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా సో వాళ్ళ వాకౌట్ చేస్తూ బయటకు వచ్చినటువంటి అంశం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు, భారీ ఎత్తున ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో కొత్త అసెంబ్లీ ముందట ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ అన్నట్టు బలంగా వినిపిస్తూ ఉన్నాము, మమ్మల్ని మా గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో ప్రతిపక్షాలకి మైక్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైతే నియోజకవర్గాలుగా ఉన్నటువంటి సమస్యను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అట్లాంటిది ఒకేసారిగా మైక్ ఇవ్వకుండా ఒకవైపు ముఖ్యమంత్రి ఎంత మాట్లాడినా కూడా, ఎంత దుర్భాషలాడినా కూడా స్పీకరు దాని మీద వ్యవహరించట్లేడు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఇక్కడ బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. అసెంబ్లీ సెషన్స్కి రాము అంటూ కూడా ఇదే విధంగా కొనసాగితే అసెంబ్లీ సెషన్స్కి రాము అంటూ కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తీసుకొచ్చినటువంటి నిబంధనలు కావచ్చు, అంశాలు కావచ్చు, హామీలు కావచ్చు, వాటన్నింటిని కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంటే వాళ్ళ అసెంబ్లీలో గొంతు నొక్కేసే విధంగా మైకులు కట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా అంటే ప్రభుత్వం అంటే సభ నడిపేటప్పుడు అందరికీ ఒకే విధంగా సభ మర్యాదలు కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్కు ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడికి, ఎమ్మెల్యేకి కావచ్చు, ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది. మరి దీన్ని ఎందుకు వ్యవహరించట్లేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, అసెంబ్లీ సెషన్ని బైకట్ చేస్తామంటున్నారు. దాంతోపాటు కృష్ణానది జలాల విషయంలో ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు తెలంగాణ భవన్లో ఒక పీపీటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలకు చూపించే బాధ్యత తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ కృష్ణానది జలాలు కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరాలు కావచ్చు, అన్నీ కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే ఉంటాం. ఇట్లా అసెంబ్లీ సమావేశాలు పెట్టి వాళ్ళ అగౌరవపరిచే విధంగా మరి తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఖచ్చితంగా వాకౌట్ చేస్తాము. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి. ఆ భాష
ఎన్నడూ లేని విధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మేము పాలించామంటూ కూడా ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీ సెషన్లో ఇలాంటి భాష మేము మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం మరి ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సెషన్స్ పెట్టబోతా ఉంది ఏంటి, మరి బీఆర్ఎస్ పార్టీ అటెండ్ కావంటుంది, మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొందనేది ఖచ్చితంగా చూద్దాం. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి ఇక్కడి నుంచి తెలంగాణ భవన్కి వెళ్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో కూడా పీపీటీ ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ పీపీటీ ద్వారా కృష్ణానది జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. షోతో ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ అంశం.